ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాము. విచారించి చూడము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. కృపయు సమాధానం మీకు విస్తరించును గాక. ఈ దినం ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే వారికి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరు తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఎవరైనా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లయితే వారికి కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని 2 వాక్యాలను పంపిస్తూ ఉంటాను. సుమారు నా దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ 2000కు పైగా ఉన్నటువంటి కాంటాక్ట్స్కి నేను ప్రతిరోజు వాట్సాప్లోంచి దేవుని వాక్యం పంపిస్తూ ఉంటాను. అంటే వాగ్దానాలు లేకపోతే సలహాల టైప్లో ఉన్నటువంటి మంచి మాటలు సెలెక్ట్ చేసుకొని వేరే దేవజనుడు ఒక ఆయన డిజైన్ చేస్తూ నాకు పంపిస్తాడు. నేను నా కాంటాక్ట్స్ పంపిస్తూ ఉంటాను. కనుక మీకు దేవుని వాక్యము రోజు పంపబడాలని ఆశించినట్లయితే వాట్సాప్ నుంచి మీరు నాకు ఒక మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టినట్లయితే మీకు దేవుని వాక్యం పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యం మనకు ఎంతైనా అవసరం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను, సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను, మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఇది దేవుని వాక్యం వినేటువంటి సమయం. మనం లేచి 1 గంట 2 గంటలో 3 గంటలు అయి ఉంటుంది. ఇంచుమించు ఈ డే యొక్క ఫస్ట్ పార్ట్ లేకపోతే ఈ దినం యొక్క ఆరంభ సమయం అనుకోవచ్చు. ఇది ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. టీవీ ముందు మీరు కూర్చొని మీలో కొంతమంది కూర్చొని రాసుకోవడం లేదా వినడం వీటన్నిటి నేను గమనిస్తూ ఉన్నాను. ఇలా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను. చాలామంది చూస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి ఫోన్ కాల్స్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి నేడే ఫోన్ కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుందాం. మీరు వెళ్తున్న సహవాసానికి మీరు వెళ్ళండి, మా సంఘానికి రమ్మని నేను పిలవను. ఈ కార్యక్రమాలు మా స్థానిక సంఘం యొక్క సభ్యత్వాన్ని పెంచుకోవడానికి కాదు. ఈ కార్యక్రమం దేవుని నామాన్ని మయంపరచడానికి మాత్రమే అనే సంగతిని గుర్తు చేస్తూ, ఆయనను హెచ్చించడానికి మాత్రమే అని గుర్తు చేస్తూ రండి. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం నికోదేముని గురించి ఆలోచించాం. ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ టీమ్, ఏ రైట్ మ్యాన్ ఇన్ ఏ రాంగ్ టీమ్. చెడు బృందంలోని ఒక మంచి వ్యక్తి అని నికోదేము గురించి చెప్పుకొని అతన్ని అలాగా చెప్పడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ టు టెల్ అబౌట్ నికోడెమస్ లైక్ దట్? స్తోత్రం. మొట్టమొదటిగా తన ప్రజలు నా తోటి వారు అనుకుంటున్నట్టుగా, నా కొలీగ్స్ అనుకుంటున్నట్లుగా ఈ ప్రజలు యేసును వెంబడించినంత మాత్రాన వాళ్ళు వంచబడ్డారని కాదు, ఆయన మాటల వలన ఆయన దుర్బోధల వలన లేదా కానే కాదు. యేసు సద్బోధలు చేస్తుంటే దుర్బోధలు అన్నారు, యేసు దెయ్యములు వెళ్ళగొడుతుంటే దెయ్యములకు అధిపతి వలన వెళ్ళగొడుతున్నాడు అనుకున్నారు. జీసస్ వాజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్. ఎక్కువగా అపార్థం చేసుకోబడినటువంటి వ్యక్తి యేసు. మన బోధకుడు మన ప్రభువే ఇంత అపార్థం చేసుకోబడితే మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు అనేకులు ఉండడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పచ్చి మానుకు ఎలా చేస్తే ఎండిన మానులమైన మనకు, అంత్యదినాల్లో ఉన్నటువంటి విశ్వాసులమైన మనకు, ఎండిన మానులు లాంటి మనకింకా అధికంగా చేరని గ్యారంటీ ఏంటి? స్తోత్రం. విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థన కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి ఎండిన మానులాగా మనం మారిపోయింటే, చిగురికి అవకాశం లేకుండా ఉన్నట్లుగా మనం ఉన్నట్లయితే
స్తోత్రం. మనకు లోకం ఇంకా ఎక్కువగా చేయగలదు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే పచ్చి మానుకు వాళ్ళు అలా చేశారు. పచ్చి మాను కంటే సిలువ కొయ్యకో, సిలువను గురించి నేను మాట్లాడడం లేదు. పచ్చి మాను లాంటి యేసుకు అలా చేశారు. స్తోత్రం. హల్లెలూయా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని కీర్తనాకారుడు చెప్పినాడు. పచ్చదనం, పచ్చని అనుభవం, ఆత్మీయ అనుభవం, ఆత్మ నింపుదల అనుభవం, ఇవన్నీ అని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలు వంచబడలేదు, వాళ్ళు విశ్వసిస్తున్నారు. విశ్వసించడంలో తప్పే ఉంది. నేను కూడా ఆ రోజు విశ్వసించే రాత్రిపూట ఆయన కలుసుకోవడానికి వెళ్ళానుగా అని అన్నట్టుగా తనలో తాను మాట్లాడుకొని ఉండవచ్చు. రెండవది మనం ఆలోచించిన మాట, అతడు తొందర పడకూడదని ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు, మెచ్యూర్డ్గా మాట్లాడాడు. ఒక వ్యక్తిని విచారించకుండానే అతని గురించి ఒక అభిప్రాయానికి వచ్చేసి తీర్పు తీర్చడం, తీర్పు తీర్చి శిక్ష విధించడం, ఇది ఎంతవరకు సమంజసం అండి? ఈజ్ ఇట్ ఫైర్? నో, దిస్ ఈజ్ నాట్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని నికోదేము మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం. అవును, ఒక వ్యక్తిని విచారించాలి. ఏదైనా తప్పు జరిగిందో, హలో ఏం జరిగింది బ్రదర్, ఏం జరిగింది సిస్టర్ అని కనుక్కోవాలి. కనుక్కోకుండానే మనం కన్క్లూజన్కి రావాలి. వాళ్ళు అలా చేసి ఉండొచ్చులేండి, ఆయన అలా చేసి ఉండొచ్చు, చేస్తాడులేండి, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన గురించి నాకెందుకు తెలియదండి అని మనము మాట్లాడడానికి లేదు. ఏదైనా జరిగినప్పుడు పిలిచి ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, స్తోత్రం, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని ఇలా మాట్లాడి విషయాలు రాబట్టుకొని ఆ జరిగినటువంటి ఆ పరిస్థితిలోంచి ప్రజలను బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచించాం. తన తోటి వారి అభిప్రాయం, అందరికీ మెజారిటీకి ఒక అభిప్రాయం ఉంది. సరే మీరు అందరూ అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఇంకా నేనేం చేయాలి, నాకు వేరే అభిప్రాయం ఉంది కానీ అయినా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అనకుండా తన అభిప్రాయాన్ని తాను వెల్లడి చేశాడు. గలిలయలో నుంచి ఏం ప్రవక్త పుట్టడు కాబట్టి చూసుకో, టైం తీసుకొని చూసుకో, ఎన్ని రోజులైన టైం తీసుకొని చూసుకో, గలిలయలో ప్రవక్త పుట్టడు. గలిలయ ఇస్ నాట్ ఏ గుడ్ ప్లేస్. మన యూదయ మాత్రం మంచి స్థలం, సమరయ మంచిది కాదు, గలిలయ మంచిది కాదు, కేవలం యూదయ మంచిది, మనం మంచోళ్ళం. చాలాసార్లు మన ఆలోచన విధానం కూడా అలా, అందరూ చెడ్డోళ్ళు, నేను ఒక్కడే మంచోడినండి, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కడే మంచి పాస్టర్ని, నేను ఒక్కడే మంచి విశ్వాసిని అని మనల గురించి మనం ఏదో గొప్పగా ఆలోచిస్తుంటాం. ఏలియా నువ్వు ఒక్కడివి కాదు, బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మందిని నేను నిలుపుకొని ఉన్నాను. శేషం కావచ్చు, చిన్నదే కావచ్చు, మైనారిటీ కావచ్చు, కానీ వాళ్ళని నేను నిలుపుకొని ఉన్నాను. వాళ్ళు నువ్వు కలుసుకుంటారు. నువ్వు ఒంటరిగా ఏకాంతంగా ఉండలేవు. ఇక మీదట ఆ 7,000 మందితో సహవాసం చేస్తావు. పరిశుద్ధులతో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళతో మనం సహవసిస్తాం. దేవుడు నియమించినట్టు దేవదూతలతో సహవాసం చేయడానికి, దేవుని కుమారుడైన యేసుతో సహవాసం చేయడానికి మనం ఒకరోజు అక్కడికి వెళ్తాం. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు కాబట్టి నికోదేముని గురించి మనం 3 విషయాలు ఆలోచించాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 53వ వచనం, అనగా యోహాను సువార్త 7వ అధ్యాయంలోని చివరి వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంతటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. అండ్ దే ఆల్ వెంట్ హోమ్. స్తోత్రం. దే ఆల్ వెంట్ హోమ్. వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు, అనగా వాళ్ళకి ఇళ్ళున్నాయి, ఇళ్లలోకి వెళ్ళిపోయారు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏంటి ఇళ్లలోకి పోయారు అనే విషయాన్ని కూడా మనం ఎందుకు అలా పర్టికులర్గా రాయబడింది. సో విత్ దట్ దేర్ డిబేట్ ఎండెడ్ అండ్ దే ఈచ్ వెంట్ దేర్ ఓన్ వే. స్తోత్రం. హల్లెలూయా. అనగా సో విత్ దట్, ఇదిగో విచారించి చూడు, ఏ ప్రవక్త గలిలయకు రాడు, గలిలయ నుంచి పుట్టడు. నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావేమో, నీ అభిప్రాయాన్ని మార్చుకో. దిస్ ఈజ్ రాంగ్.
అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ నికోదేము ఏం మాట్లాడలేదు. నికోదేము కూడా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అక్కడ ఒక డిస్కషన్, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్, అక్కడ ఒక చర్చ ముగిసిపోయింది. ప్రతివాడు ఎవడి దారిన వాడు వెళ్ళిపోయాడు. స్తోత్రం. ఎవడికి తోచిన దారిలో వాడు వెళ్ళిపోయాడు. అది అక్కడ రాయబడిన మాటలు. అందరూ డిస్పర్స్ అయిపోయారు, అందరూ చెదిరిపోయారు, అందరూ చెల్లా చెదరైపోయారు. ఎవరూ అక్కడ నిలవలేదు. స్తోత్రం. ప్రతివాడు తమ ఇంటికి వెళ్ళాడు. అంటే దాని అర్థం 7వ అధ్యాయము 1లో మనకు తెలిసిన విధంగా 1 నుంచి కొన్ని వచనాలు చదివితే పర్ణశాల పండగ జరుగుతుంది. ఆ పండగ జరుగుతుంది కాబట్టి తమ సొంత ఇళ్లలో కాకుండా నిర్ణీతమైన ప్రదేశంలో గుడారాలు వేసుకొని, పర్ణశాలలు వేసుకొని, బూతులు వేసుకొని వాళ్ళు ఉన్నారు, షెడ్డులు వేసుకొని వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా నినివే పట్టణానికి ఎదురుగా షెడ్ వేసుకొని యోనా గారు ఉండి ఆకాశం వైపు చూస్తూ దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందా, వచ్చి వీళ్ళని నాశనం చేస్తుందా అని ఎదురు చూస్తున్నట్లుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. సుక్కోతులో ఆయన పాకలు వేసుకున్నాడు. యాకోబు గారు రిటర్న్ జర్నీలో తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దేవుని యొక్క మాట చొప్పున తాను వెనక్కి వస్తూ ఉన్నప్పుడు సుక్కోతులో తాను పాకలు వేసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తన గుడారాన్ని అక్కడక్కడ వేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది సంచార జాతుల ప్రజలు, నోమాడిక్ ట్రైబ్స్, లేదా అక్కి పిక్కి అని పిలువబడుతున్నటువంటి ఆ జనాంగం, వాళ్ళు అటు ఇటు తిరుగుతూ దేశ దిమ్మరులాగా కయ్యోని యొక్క వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న వారుగా తిరుగుతూ ఉన్నారు. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వారు తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళు పర్ణశాలకు వెళ్ళారని కాదు, తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అనగా పండగ ఆచరణ ముగిసింది, ప్రభువును గురించిన డిస్కషన్ ముగిసింది, 2 పనులు పూర్తి చేశారు, పండగ ఆచరణ పూర్తయింది, ప్రభువును గురించినటువంటి మెస్సియాను గురించినటువంటి ఒక కన్క్లూషన్కి వచ్చేశారు. ప్రజలేమో ఈయన ప్రవక్త అంటుంటే ప్రజల నాయకులు అన్నారు ఈయన ప్రవక్త అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మీకా గ్రంథంలో ప్రవచనం అదే కదా, బెత్లెహేములో పుడతాడనుంది, ఈయనేమో ఎక్కడో గలిలయవాడు కదా. కానీ ఆయన కూడా బెత్లెహేములో పుట్టాడు, కానీ పెరిగిందంతా నజరేతులో పెరిగాడు. నజరేతు యూదయలో కాకుండా గలిలయలో ఉంది అనే సంగతి మనకు తెలిసిన విషయమే. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, మన టైటిల్ నిష్క్రమణ, బయటికి వెళ్ళిపోవడం, సెండింగ్ అవే, డిపార్చర్ లేదా ఎక్సోడస్, నిర్గమనం, బయటికి వెళ్ళిపోవడం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మాటలు చెప్పినప్పుడు మీకు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నిష్క్రమణ ఎలా జరిగింది, ఎలా వెళ్ళిపోయారు అన్నానికి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఇంకా ఇతర ఉదాహరణలు కూడా ఉండొచ్చు, కానీ సమయాభావం వల్ల మనకు సమయం లేదు కనుక మనం ఈ 3, 4, స్తోత్రం, ఎక్కువైతే ఒక 5, స్తోత్రం, హల్లెలూయా, ఇలా మనం పాయింట్లు ఆలోచిస్తున్నాం. నిష్క్రమణ, డిపార్చర్, స్కూల్ డిస్పర్స్ అని పాత రోజుల్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ నాయకుడు చెప్పినప్పుడు అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఎవరి క్లాసుల్లోకి వెళ్తున్నారు. ఎవరి క్లాసుల్లోకి విద్యార్థులు ఎలా వెళ్తారో, ఎవరి ఇళ్లలోకి వాళ్ళు అలా వెళ్ళిపోయారు అన్నటువంటి సందర్భం, నిష్క్రమణ గురించి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు 10-15 పాయింట్లు మాట్లాడుకునే సమయం లేదు కనుక. స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ ఇంటికి ఎలా నిష్క్రమిస్తున్నావు, ఎలా వెళ్తున్నావు? సమాధానంగా వెళ్తున్నావా నీ ఇంటికి, లేదంటే సమస్యలతో వెళ్తున్నావా, సమస్యలు సృష్టించడానికి వెళ్తున్నావా? నీ ఇంటికి నువ్వే ఎలా వెళ్తున్నావు? స్తోత్రం, హల్లెలూయా. పర్ణశాల పండగ యొక్క
వాతావరణం ముగిసిన తర్వాత మళ్ళా పర్ణశాల పండగ అంటే వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. దానికోసం వాళ్ళు ఇంకా మధ్యలో పెంతెకోస్తు పండుగ ఉంది, ఇంకా వేరే వేరే పండుగలు ఉంటాయి. కానీ వాళ్ళు విడిపోయారు. 4 ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు. దహన బలులు బర్nt ఆఫరింగ్స్, సమాధాన బలులు, పీస్ ఆఫరింగ్స్ అర్పించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించాడు. ప్రధాన యాజకుడు జనులను, ప్రవక్త జనులను ఆశీర్వదించాడని కాదు, దావీదే ప్రజలను ఆశీర్వదించాడు. సమూహంగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకందరికి స్త్రీలకు పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టె ఇచ్చాడు. ఒక్కొక్క భక్ష్యమునిచ్చాడు. ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదు దగ్గర నుంచి 3 వస్తువులు పొందుకొని, 3వదిగా రాయబడింది ద్రాక్ష పండ్ల అడ, అనగా రైజిన్స్తో చేయబడినటువంటి, ఎండు ద్రాక్షలతో చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని పుచ్చుకొని, అనగా లక్షలాది మందికి ప్రజలకు కావలసినటువంటి ఈ అడలు, ఈ భక్ష్యాలు, ఈ రొట్టెలతో దావీదు రెడీగా ఉన్నప్పుడు ప్రజలందరికీ వీటిని పంచాడు. వెళ్ళి ఆకలి తీర్చుకోండి, ఇక మనకు అపజయాలు రావు. కారణం ఏంటంటే నిబంధన మనసు మనతో ఉంది. మనం ఇక ఓడిపోం, ఇక గెలిచేవాళ్ళం. కాబట్టి ధైర్యంగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. 20 సంవత్సరాల తర్వాత నిబంధన మందసం మన మధ్యలోకి వచ్చింది. కాబట్టి ఈ సంతోషంలో మీరు తినకుండా ఉంటారేమో, సంతోషంలో తినండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ తినే సమయం లేదనో, లేకపోతే స్థలం లేదనో మీరు వెళ్ళండి, మేండ్లకు వెళ్ళి తినండి. స్తోత్రం. పస్కా కూడా అలాగా ఫ్యామిలీస్గా చేసుకోవాల్సిన పండగ అది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, మొట్టమొదటి మాట, ఆహారముతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. భౌతికమైన ఆశీర్వాదముతో తిరిగి వెళ్ళారు. ఆహారముతో జరిగినటువంటి నిష్క్రమణ. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తమకు తెలియజేయించబడిన మాటలన్నిటిని గ్రహించి, మాటల్లో కొన్నిటిని గ్రహించని కాదు, మాటలన్నిటిని గ్రహించి తినుటకు త్రాగుటకును లేని వారికి పలహారములు పంచుటకును సంభ్రమముగా ఉండుటకు ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి, ఆనందించడానికి, సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిరి. స్తోత్రం. నెహెమ్యా కాలంలో కూడా ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళారు. దావీదు కాలంలో ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళారు. అంతేగా ఈ రోజుల్లో కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. పక్కింట్లోకి, ఎదురింట్లోకి వెళ్తే ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారేమో, కాసేపు కూర్చోబెడతారు, తర్వాత సరేనండి సెలవు తీసుకోమంటారు. 2వ సందర్భం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? తమతో చెప్పబడినటువంటి, తమకు తెలియజేయబడినటువంటి ఆ సంగతులన్నింటినీ గ్రహించారు. అనగా దైవజనులు లేకపోతే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాటను అర్థం చేసుకున్నారు. ఒక అవగాహనతో వాళ్ళు బయటకు వచ్చేశారు. స్తోత్రం. ఆత్మీయ అవగాహనతో, విత్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దే లెఫ్ట్ టు దేర్ హోమ్స్. లెఫ్ట్ దేర్ హోమ్స్ అని కాదు, వాళ్ళు ఇల్లు వదిలిపెట్టారని కాదు, వాళ్ళు ఇండ్లకు వెళ్ళడానికి తామున్న ప్రదేశాన్ని వదిలిపెట్టారని. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం వాళ్ళు ఆహారంతో వెళ్ళారు. 2వది ఆత్మీయ అవగాహనతో వెళ్ళారు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను.
తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. జకర్యా అనేటువంటి ప్రవక్తను గురించి రాయబడిన మాట, హీ రిమైండ్ మ్యూట్ యాజ్ హీ ఫినిష్డ్ హిస్ డేస్ ఆఫ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఇన్ ద టెంపుల్ అండ్ దెన్ వెంట్ బ్యాక్ టు హిస్ ఓన్ హోమ్. స్తోత్రం, హల్లెలూయా. తన సొంత ఇంటికి తాను వెళ్ళిపోయాడు. యూదయాసీమలోని కొండ ప్రాంతంలోని తన ఇంట్లోకి తాను వెళ్ళిపోయాడు. ఇంచుమించు 10 రోజులు 10 రోజులు పరిచర్య ముగించుకొని తాను వెళ్తున్నటువంటి జకర్యా గారు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. జకర్యా గారు ఎలా వెళ్ళారు? 1వ అధ్యాయం చదివితే దైవికమైన దర్శనం అతనికి కలిగింది. మూగవాడయ్యాడు. ప్రతిసారి పరిచర్యను ముగించుకొని వెళ్ళేటప్పుడు దారంతా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో వీళ్ళతో పంచుకోవడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పంచుకోలేని అనుభవంలో ఉన్నాడు, మాట్లాడలేని అనుభవంలో ఉన్నాడు, మూగవాడిగా ఉన్నాడు, మూగవాడయ్యాడు. స్తోత్రం, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. 3వ విషయము, వాళ్ళు ఒక అనుభవంతో, జకర్యా గారు ఒక ఎక్స్పీరియన్స్తో, డివైన్ ఎన్కౌంటర్తో అక్కడి నుంచి వెళ్తున్నాడు. దేవాలయాన్ని విడిచిపెట్టి తాను విశ్రమించడానికి తన సతీమణి దగ్గరికి, అనగా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్పాలి. ఇప్పుడు అమ్మ దేవదూత ప్రత్యక్షమయ్యాడని, అదని ఇదని వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాల గురించి వీటన్ని గురించి చెప్పాలి. కానీ చెప్పలేని పరిస్థితి, అతను మోగవాడిగా మారాడు. స్తోత్రం. పుట్టుకతోనే వచ్చినట్టే మోగతనం కాదు, అది మధ్యలో వచ్చిన మోగతనం మధ్యలోనే వెళ్ళిపోయింది. దేవుడు కార్యం చేశాడు, దేవుడు శిక్ష విధించాడు, అదే సమయంలో దేవుడు కార్యం చేశాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న 4వ విషయం. 3వ విషయం, జకర్యా అనుభవంతో నిష్క్రమించాడు. అంటే ఆయన సీనియర్ కాబట్టి అనుభవం కాదు, దైవికమైనటువంటి అనుభవంతో. 1 ఆహారముతో వెళ్ళినటువంటి జనులు, 2వది ఆత్మీయ అవగాహనతో వెళ్ళినటువంటి ప్రజలు, 3వది ఆత్మీయ అనుభవంతో వెళ్ళినటువంటి జకర్యా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం, స్తోత్రం. చదవాలి సార్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. Which one of them left for home that day, reconciled to God? The humble tax collector, nor the religious leader. For everyone who praises himself will one day be publicly humiliated, and everyone who humbles himself will one day be publicly honored and lifted up. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను, లూకాసు వార్త 18వ అధ్యాయము 16 సార్ 14వ వచనం. 14ఏనా? నువ్వు చెప్పింది 16. స్తోత్రం. అక్కడ రాయబడింది, పరిసేయుడు సుంకరి యొక్క ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పాడు. ఆ ఉపమానంలో కన్క్లూషన్గా చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. దాని గురించి ఆయా సందర్భాల్లో నేను మీకు టచ్ చేస్తూనే ఉన్నాను. 14వ వచనంలో రాయబడింది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన మీతో చెప్తున్నాను. తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు, రైచస్ మ్యాన్గా వెళ్ళాడు. పాపిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా తిరిగి వెళ్ళాడు. అవినీతిపరుడుగా వచ్చాడు, నీతిమంతుడుగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? తనను తానే నీతిమంతుడుగా తీర్చుకొని వెళ్ళాడు అని కాదు, ధర్మశాస్త్రం అతన్ని నీతిమంతుడిగా తీర్చి పంపించింది అని కాదు. అతడు దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడి, ఎంచబడి, భావించబడి, స్తోత్రం, అతను వెళ్ళాడు. స్తోత్రం. ఒక ఆత్మీయ దీవెనతో వెళ్ళాడు. స్తోత్రం. మనం ఎలా వెళ్తున్నాం? బయటికి వెళ్ళేటప్పుడు, లేదా బయట నుంచి మన ఇంటికి వెళ్ళేటప్పుడు, మందిరము నుంచి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తున్నాం? స్తోత్రం. ఎలాగంటే అలా వెళ్ళడానికి వీల్లేదు. కొన్ని ఇక్కడ నేను 4 ప్రస్తావించినటువంటి అనుభవాలతో మనం తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది. 1 ఆహారముతో దేవుని ప్రజలు దావీదు కాలంలో వెళ్ళారు. నెహెమ్యా కాలంలో, నెహెమ్యా 12 సంవత్సరాలు షూషన్ కోటను వదిలిపెట్టి లీవ్లో ఉండి యెరూషలేము దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో, స్తోత్రం, ఆత్మీయ అవగాహనతో ప్రజలు వెళ్ళారు.
మూడవది అనుభవంతో వెళ్ళినటువంటి జకర్య, ఒక ఆత్మ సంబంధమైన దర్శన అనుభవంతో వెళ్ళినటువంటి జకర్య. నాలుగవదిగా ఒక ఆశీర్వాదముతో వెళ్ళినటువంటి నీతిమంతుడిగా తీర్చబడి. ఇద్దరు వెళ్ళారని కాదు, ఒకడు మాత్రమే వెళ్ళాడు. పరిసేయుడు వెళ్ళారని కాదు, పరిసేయుడు వెళ్ళలేకపోయాడు. కానీ సుంకరి మాత్రం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తాను ఏనాడు ఊహించలేదు. తాను నీతిమంతుడిగా తీర్చబడ్డానికి కూడా వెళ్ళింది కాదు. కానీ స్తోత్రం హల్లెలూయా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో తిరిగి వస్తున్నామా? ఉదయం పోయిన మనం, ఉదయాన్నే ఎప్పుడో వెళ్ళిన మనం, 9 గంటలకో 8 గంటలకు వెళ్ళిన మనం రాత్రి 8కో 9కో తిరిగి వస్తాం. ఎలా వస్తున్నాం మన గృహాలకి? స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. నీ నిష్క్రమణ నిర్గమనం ఎలా ఉంటుంది? ఇక్కడ చెప్పబడినటువంటి 4 అనుభవాలు, ఆహారముతోనూ, ఆత్మీయ అవగాహనతోనూ, అంతేకాకుండా అనుభవంతోనూ, అంతేకాకుండా ఆశీర్వాదముతోనూ వెళ్ళినటువంటి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. స్తోత్రం, స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మా నిష్క్రమణ చక్కగా ఉండాలని, మేము నిర్గమించడం అనగా వెడలిపోవడం బాగుండాలని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. ఈ కార్యక్రమ వీక్షకులైన వారందరూ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.